హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఓ మిస్టరీ వీడియోతో మీ ముందుకొచ్చాను. జనరల్గా మనం బీచ్కి వెళ్ళినప్పుడు లైట్ హౌస్ని చూడగానే ఒకంత ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అది బీచ్ దగ్గర మాత్రమే కనిపిస్తుంది, అరుదైనది కావడం, దాని నుంచి ఎక్కడో మైళ్ళ దూరంలో ఉండే షిప్పులకు లైటింగ్ వెళ్తుందనే విషయం మనకి ఒకంత ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా దాన్ని చూస్తూ బీచ్ దగ్గర ఎంజాయ్ చేస్తాం. అయితే ఒక లైట్ హౌస్ మాత్రం అందరినీ భయపెడుతోంది. దాన్ని చూసినప్పుడు ఒక సంఘటన గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకో తెలుసుకుందాం. యూరప్లోని స్కాట్లాండ్కి పశ్చిమంగా సముద్రంలో ఫ్లాన్నన్ దీవి ఉంది. ఈ దీవి స్కాట్లాండ్ తీరానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఉన్న లైట్ హౌస్ని ఫ్లాన్నన్ ఐసిల్స్ లైట్ హౌస్ అంటారు. ఈ అందమైన లైట్ హౌస్ వెనుక ఒక షాకింగ్ మిస్టరీ దాగి ఉంది. 1900 సంవత్సరం నుంచి ఆ మిస్టరీ అలాగే ఉంది. దాని గురించి తెలుసుకుంటే మనల్ని ఎన్నో ప్రశ్నలు వెంటాడుతాయి. 1895 నుంచి 1899 మధ్య ఈ లైట్ హౌస్ని నిర్మించారు. నార్థరన్ లైట్ హౌస్ బోర్డు దీన్ని నిర్వహిస్తోంది. ఇది 75 అడుగుల ఎత్తు ఉంది. 1899 డిసెంబర్లో తొలిసారి దీని జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతి రాత్రంతా వెలిగేందుకు పారాఫిన్ వాడేవాళ్ళు. పారాఫిన్ అనేది మైనం లాంటిది. ఆ జ్యోతి కోసం సంవత్సరానికి 20 బ్యారెళ్ల పారాఫిన్ అవసరమయ్యేది. దాన్ని కొండ కింది నుంచి పైకి తీసుకెళ్లేందుకు చిన్న రైల్వే లైన్ కూడా నిర్మించారు. ఇలా ఈ లైట్ హౌస్ పై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. 1925లో లైట్ హౌస్లో జ్యోతిని అప్గ్రేడ్ చేశారు. ఎసిటిలీన్ గ్యాస్ని మండించడం ద్వారా వెలిగే జ్యోతిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1971 నుంచి ఆ జ్యోతి సాయంత్రం ఆటోమేటిక్గా వెలిగేలా, ఉదయం ఆటోమేటిక్గా ఆరిపోయేలా చేశారు. ఈ లైట్ హౌస్ నుంచి కాంతి 17 నాటికల్ మైళ్ళ వరకు వెళ్తుంది. అంటే 31 కిలోమీటర్ల దూరం. యూరప్ దేశాలకు వెళ్లే నౌకలకు ఇది బాగా ఉపయోగపడుతోంది. అంతా బాగానే ఉంది, కానీ ఒక మిస్టరీ అలాగే ఉండిపోయింది. 1900 సంవత్సరంలో ఓ అసాధారణ ఘటన జరిగింది. ఆ సంవత్సరం డిసెంబర్ 15న స్టీమర్లో వెళ్తున్న నావికులు లైట్ హౌస్ లైట్ వెలగట్లేదని గుర్తించారు. డిసెంబర్ 18న ఈ విషయాన్ని నార్థరన్ లైట్ హౌస్ బోర్డుకి తెలిపారు. అప్పటికి 4 రోజులుగా వాతావరణం సరిగ్గా లేదు. ఆ తర్వాత కూడా మరో వారం పాటు అలాగే ఉంది. అందువల్ల డిసెంబర్ 26న కొందరు ప్రభుత్వ అధికారులు లైట్ హౌస్ని చేరారు. అక్కడి దృశ్యాలు వాళ్లకు దిమ్మ తిరిగేలా చేశాయి. ఈ లైట్ హౌస్లో పనులు చేసేందుకు 4 వ్యక్తుల్ని నార్థరన్ లైట్ హౌస్ బోర్డు నియమించింది. వారిలో 3 ఎప్పుడూ లైట్ హౌస్ దగ్గరే 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. మరొకరు స్కాట్లాండ్ తీరంలో ఉండేవారు. ఈ 4 రొటేటింగ్ పద్ధతిలో పనిచేసేవారు. లైట్ హౌస్ లైట్ వెలగని సమయంలో జేమ్స్ డ్యుకాట్, థామస్ మార్షల్, డొనాల్డ్ మెక్ ఆర్థర్ అక్కడ పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వెళ్ళినప్పుడు ఆ 3 అక్కడ లేరు. అక్కడున్న ఫ్లాగ్ పోల్కి జెండా లేదు. అక్కడ ఉండాల్సిన ఆహార పదార్థాల బాక్సులు ఏవి అక్కడ లేవు. అక్కడి క్లాక్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. లైట్ హౌస్ కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ గేటు, లైట్ హౌస్ భవనం మెయిన్ డోర్ 2 క్లోజ్ చేసి ఉన్నాయి. శత్రువులు వచ్చినట్లు ఏ ఆనవాళ్లు లేవు. లైట్ హౌస్ ల్యాంప్స్ నీట్గా ఉన్నాయి. వాటిలో పారాఫిన్ ఉంది, కానీ జ్యోతి వెలిగించలేదు. మరైతే ఆ 3 ఏమయ్యారు? వారి కోసం దీవి మొత్తం వెతికినా కనిపించలేదు. డిసెంబర్ 26న సాయంత్రం వేళ అధికారులు నార్థరన్ లైట్ హౌస్ బోర్డుకి టెలిగ్రామ్ పంపారు. లైట్ హౌస్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. 3 కేపర్లు అదృశ్యమయ్యారు. గడియారాలు ఆగిపోయి ఉన్నాయి. చూస్తుంటే వారం కిందట ఏదో ప్రమాదం జరిగినట్లు ఉంది. ఆ 3 సముద్రంలోకి కొట్టుకొని పోయి మునిగిపోయి ఉండాలి అని టెలిగ్రామ్లో తెలిపారు. ఆ దీవికి తూర్పు వైపున అంతా బాగానే ఉంది.
పశ్చిమం వైపు భారీ తుపాను విరుచుకుపడినట్లుగా చాలా డ్యామేజ్ ఉంది. సముద్ర మట్టానికి 108 అడుగుల ఎత్తులో ఒక పెద్ద బాక్స్ పగిలిపోయి ఉంది. అందులో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పశ్చిమాన ఉన్న ఐరన్ రైలింగ్స్ వంగిపోయాయి. ఐరన్ రైల్వే ట్రాక్ కాంక్రీట్ నుంచి ఊడి విరిగిపోయి ఉంది. 1 టన్ను కంటే బరువుగా ఉన్న రాయి ఉన్న చోటున కాకుండా మరో చోటికి మారింది. కొండపైన సముద్ర మట్టానికి 200 అడుగుల ఎత్తులో భారీగా మట్టి పెళ్లలు విరిగిపడి ఉన్నాయి. ఇవన్నీ పశ్చిమం వైపు పెను విధ్వంసం జరిగినట్లు స్పష్టం చేస్తున్నాయి. 1900 సంవత్సరం డిసెంబర్ 29న రాబర్ట్ ముయిర్హెడ్ అనే అధికారి దీవికి వచ్చారు. ఆయన నార్థరన్ లైట్ హౌస్ బోర్డు సూపరింటెండెంట్. ఈ కేసుపై దర్యాప్తు జరిపేందుకు ఆయన వచ్చారు. మిస్సింగ్ అయిన ముగ్గురు రాబర్ట్కి వ్యక్తిగతంగా తెలుసు. ఆయనే వారిని రిక్రూట్ చేశారు. ఆయన దర్యాప్తు ప్రకారం డిసెంబర్ 15 శనివారం రాత్రి ఆ ముగ్గురు తమ గదిలో భోజనం చేయడానికి రెడీ అయ్యారు. అప్పుడు భారీగా అలలు రావడాన్ని గమనించారు. భోజనం తినకుండా బయటకు వచ్చి అత్యవసర పనులు చేయడం ప్రారంభించారు. అప్పుడు సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి. ఆ అలల ఉధృతిలో ముగ్గురు కొట్టుకొనిపోయారు. ఇలా ఎవరి అంచనాలు వారు చెప్పారు. కానీ ఆ ముగ్గురి ఆచూకీ లభ్యం కాలేదు. వారు చనిపోయి ఉంటే కనీసం కడసారి కూడా చూసే ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే ప్రభుత్వ దర్యాప్తు బాధితుల కుటుంబాలను ఓదార్చలేదు. జేమ్స్ డ్యుకాట్కి భార్య, 4 పిల్లలు. డొనాల్డ్ మెక్ఆర్థర్కి భార్య, 2 పిల్లలు. ఈ ఘటనతో పేద బాధితుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ముగ్గురు ఏమయ్యారో ఎవరికీ తెలియదు. తుఫాను వచ్చిందా, సునామీ వచ్చిందా, లేక ఇంకేదైనా జరిగిందా అనేది తెలియలేదు. అప్పటి పత్రికలు రకరకాల స్టోరీలు రాశాయి. ఆ ముగ్గురిని భారీ సముద్ర సర్పం ఎత్తుకుపోయిందని ఎక్కువ పత్రికలు రాశాయి. విదేశీ గూఢచారులు ఎత్తుకుపోయారని మరికొందరు రాశారు. ఫాంటమ్ ఆఫ్ ది 7 హంటర్స్ అనే దెయ్యాల నౌక పట్టుకుపోయిందని స్థానికులు నమ్మారు. గ్రహాంతర వాసులు ఎత్తుకుపోయారని మరికొందరు అన్నారు. ఘటన జరిగిన రోజున భోజనం టేబుల్ దగ్గర ఒక కుర్చీ తిరగబడి ఉంది. టేబుల్పై ఉన్న భోజనాన్ని వాళ్ళు తినలేదు. దీన్ని బట్టి ఏదో ఉలిక్కి పడే ఘటన జరిగి ఉంటుందని విల్ఫ్రిడ్ విల్సన్ గిబ్సన్ అనే రచయిత అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ ముగ్గురు మిస్సింగ్ అయిన డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో తుపాను వచ్చినట్లు రిపోర్టులు లేవు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న మాట వాస్తవం. కానీ మనుషుల ప్రాణాలు తీసేంత స్థాయిలో లేదు. అలలు 110 అడుగుల ఎత్తు వరకు వచ్చే పరిస్థితి లేదు. ఇటీవల జేమ్స్ లవ్ తన పరిశోధనలో ఒక విషయం చెప్పారు. డిసెంబర్ 15కి చాలా కాలం ముందు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేశారు. ఒకసారి భీకర గాలులు వచ్చినప్పుడు థామస్ మార్షల్కి సంబంధించిన పరికరాలు కొట్టుకుపోయాయి. అతని నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందని అధికారులు నిందించారు. అతను 5 షిల్లింగ్స్ చెల్లించాలని ఫైన్ వేశారు. డిసెంబర్లో ఘటన జరిగినప్పుడు కూడా థామస్ మార్షల్, డ్యుకాట్ కలిసి ఒక పెద్ద బాక్సును కొండపైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ 108 అడుగుల ఎత్తులో ఆ బాక్స్ పగిలిపోయి ఉంది. అందులో ఉండేవి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అంటే బాక్సును తీసుకెళ్తున్న సమయంలో ఏదో జరిగింది. వారిద్దరినీ త్వరగా పైకి రమ్మని చెబుతూ వారికి సహాయం చేస్తూ డొనాల్డ్ మెక్ఆర్థర్ కూడా వారితోనే కలిసి సముద్రంలోకి కొట్టుకొని పోయి ఉంటాడని జేమ్స్ లవ్ అంచనా వేశారు. 1953 నుంచి 1957 వరకు ఫ్లానన్స్లో కీపర్గా పనిచేశారు వాల్టర్ ఆల్డబర్ట్. ఆయన అక్కడి పరిస్థితుల్ని అంచనా వేసి ఆ ముగ్గురి మిస్సింగ్పై కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ముగ్గురిలో ఒకరు సముద్రంలో కొట్టుకొని పోతూ ఉంటే అతన్ని కాపాడబోయి ముగ్గురు కొట్టుకొని పోయి ఉండొచ్చని అంచనా వేశారు. మరో అంచనా కూడా ఉంది. ముగ్గురిలో డొనాల్డ్ మెక్ఆర్థర్ పెద్దవాడు. అతనికి కోపం ఎక్కువ, తీవ్రమైన మనస్తత్వం. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు. అందువల్ల అతను పశ్చిమం వైపున కొండ చివరి భాగంలో మిగతా 2తో గొడవ పెట్టుకుని ఉంటాడని, ముగ్గురు కొట్టుకుంటూ
కొండ కొన నుంచి జారి సముద్రంలో పడి చనిపోయి ఉంటారని అంచనా. ఇవన్నీ అంచనాలే, ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఏళ్లుగా జరిపిన పరిశోధనలు సరైన ఆన్సర్ ఇవ్వలేదు. ఆ లైట్ హౌస్ ఘటన ఓ మిస్టరీగా మిగిలిపోయింది. భవిష్యత్తులోనైనా ఈ మిస్టరీ వీడితే వారు ఏమయ్యారో తెలుస్తుంది. నెక్స్ట్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.